రోజు అందరు బట్టలు ఉతకడం, మీ ఇల్లు మెయింటైన్ చేయడం నా వల్ల అస్సలు అవ్వటం లేదండి. మీకు ఎలాగో బెంగళూరులో జాబ్ వచ్చింది కదండి, అక్కడ నేను ఒక జాబ్ వెతుక్కుంటాను. మనం అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోదాం. మరి అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? నేను మా ఇంటిని వదిలేసి వచ్చాను కదా, మీరు కూడా రండి. నువ్వు ఏదైనా చెప్పు, నేను వాళ్ళని వదిలేసి ఎక్కడికి రాను. అరే లిషాన్ ఇట్రా. అమ్మి వస్తున్నా. ఇట్రా. నువ్వు తాతయ్యతోని నానమ్మతోని అస్సలు మాట్లాడకు. ఎందుకు మమ్మీ? వాళ్ళు నన్ను డాడీని బాగా కొట్టారు. అస్సలు మంచోళ్ళు కాదు. నిన్ను డాడీని కొట్టారా? అయితే నేను అస్సలు మాట్లాడాను మమ్మీ. మల్లిష్ గుడ్ బాయ్. మీ ఇద్దరితోనే కట్టి నేను అస్సలు మాట్లాడను. కూరలో ఉప్పు తక్కువైందమ్మా. ఉప్పు డబ్బా ముందే ఉంది కదా అత్తమ్మా, వేసుకో. కూరలో ఉప్పు తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అని అనే బదులు నువ్వే ఉండొచ్చు కదా అత్తమ్మా. అయినా రానాకి బెంగళూరులో జాబ్ వచ్చింది, మేము అక్కడికి వెళ్ళిపోతాం. అప్పుడు మీ ఇద్దరికి ఉండాల్సింది మీరే కదా అత్తమ్మా. హలో, బెంగళూరులో ఏమైనా వేకెన్సీస్ ఉంటే చెప్పువే, నెక్స్ట్ మంత్ వచ్చేస్తున్నాం. అమ్మా, మీరు వెళ్ళేది ఆపడం నాకు ఇష్టం లేదమ్మా. కానీ ఒక్క 2-3 సంవత్సరాలు ఆగి ఆ తర్వాత మీకు నచ్చిన చోటుకి వెళ్ళండి. అప్పటి వరకు ఏం అద్భుతాలు జరుగుతాయని ఉండాలి మావయ్య. మీ అత్తమ్మకి క్యాన్సర్ అమ్మా. మహా ఉంటే 2-3 సంవత్సరాలు ఉంటుంది. అప్పటి వరకు కొడుకు కోడలు మనవడితో ఉంటే ఆనందంగా వెళ్ళిపోతుంది. నాదంటే గట్టి ప్రాణం తల్లి, నేను పోవడానికి చాలా టైం పడుతుంది. కానీ మీరు మాత్రం తను పోయేంత వరకు ఉండండి, తర్వాత మీ ఇష్టం. ఈ కాలంలో పెద్దవాళ్ళు ఎప్పుడుంటారో ఎప్పుడు పోతారో మనకి తెలియదు. వాళ్ళు పోయేలోపు వాళ్ళకి కావాల్సింది అయిన వాళ్ళతో సంతోషంగా బ్రతకడం. కాబట్టి నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి.